తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణ జరిగింది. మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ మంచినీళ్లు కావాలని అడిగి మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లాడు. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వేళ ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటోంది. ఇంతలో ఓ వ్యక్తి ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటిలోపలికి వెళ్లగానే ఆ వ్యక్తి కూడా గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కుని పరారయ్యాడు. మహిళ అరుచుకుంటూ బయటికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా మంగళసూత్రం 2.5 తులాలు ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణ జరిగింది. మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ మంచినీళ్లు కావాలని అడిగి మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లాడు. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వేళ ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటోంది. ఇంతలో ఓ వ్యక్తి ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటిలోపలికి వెళ్లగానే ఆ వ్యక్తి కూడా గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కుని పరారయ్యాడు. మహిళ అరుచుకుంటూ బయటికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా మంగళసూత్రం 2.5 తులాలు ఉంటుందని భావిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.